డోక్లాం అనేది భూటాన్‌లో పార్ట్ అండి. దాన్ని చైనాకి ఇచ్చేస్తున్నారు భూటానోళ్ళు. అలా చేస్తే గనక మనకు ప్రమాదం ఎదురవుతది. దాన్ని చైనా వాళ్ళు ఆక్రమించేసుకుంటున్నారు. కాబట్టి మనం ఏదో ఒకటి చెయ్యాలి అని ఆ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడిగినటువంటి సందర్భంలో డోక్లాంని భూటాన్ ప్రభుత్వంతో మాట్లాడి అటు ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తీసుకుంటూ ఇటు పక్కన ఆ డోక్లాంని ఆపే ప్రయత్నం చేసింది మోడీ సర్కార్. తర్వాత వాళ్ళు అమ్ముకున్నా మనం చెప్పడానికి చేయడానికి ఏం లేదు. ఆనాడు సీరియస్‌గా చేసిన చర్యని ఆ రోజున భారత సైన్యం వీరోచితంగా చేసిన పోరాటాన్ని చేతులతోనే తన్ని అవతలకి తరిమాం వాళ్ళని. కాళ్ళు చేతులు పట్టుకుని నిలబడ్డటువంటి సైన్యం దాదాపు నెలల తరబడి అలాగే ఉండేటప్పటికి ఇక చైనా సైన్యం ఏమీ చేయలేక వెనక్కిపోయినటువంటి సందర్భం. దాన్ని రాహుల్ గాంధీ నెగిటివ్‌గా చిత్రీకరిస్తూ చైనాకి లొంగిపోయాడు, భయపడిపోయాడు. అందుకనినే ఆత్మకథ ఏదైతే నరవణే ఆత్మకథలో రాశారని చెప్పుకొచ్చాడు. ఆత్మకథ పుస్తకం బయటికి రాల. ఆ పుస్తకాన్ని ఉటంకిస్తూ ఎవడో పేపర్‌లో రాసినటువంటి దాన్ని బేస్ చేసుకొని మాట్లాడాడు. నిజమైన ఆత్మకథ నిన్న అమెజాన్‌లో వచ్చింది. అందులో ఉన్నటువంటి అసలు పాయింట్ చూడండి ఏముంది అన్నది. చైనాతో సరిహద్దు సమస్య విషయంలో మోడీ సర్కార్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించిందని భారత మాజీ సైన్యాధిపతి ఎంఎం నరవణే తెలిపారు. నిర్ణయాలన్నీ కేంద్రీకృతంగా ఉండేవని చెప్పారు. అత్యంత ప్రమాద పరిస్థితుల్లోనూ యుద్ధం వైపు మొగ్గు చూపలేదని వెల్లడించారు. సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తతలను రాజకీయ ఆదేశాలు లేకుండా సైన్యమే సొంత నిర్ణయాలతో పరిష్కరించుకోవాలన్నట్టుగా ప్రభుత్వం విధానం ఉండేదన్నారు. సైన్యం కూడా చైనా దురాక్రమణలను సమర్థంగా నిలువరించిందని, అయితే చాలా వివాదాలు పరిష్కారం కాకుండానే మిగిలిపోయాయని చెప్పారు. చైనాతో సరిహద్దు పరిణామాల మీద దేశ ప్రజలకు పూర్తి అవగాహన కలిగించకుండా ప్రభుత్వం పరిమితులు విధించిందని అభిప్రాయపడ్డారు. చైనా విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు రాజకీయ నాయకత్వం సైనిక పరంగా కానీ దౌత్యపరంగా కానీ మార్గదర్శనం చేయలేదని చెప్పారు. 2020 ఆగస్టు 31 చైనా ట్యాంకులు భారత భూభాగంలో ప్రవేశించినప్పుడు కూడా ఏది మంచిదైతే అదే చేయండి అంటూ నిర్ణయాన్ని తమకే వదిలేశారన్నారు. మొత్తం మీద చైనాను నిలువరించామే కానీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేదని చెప్పారు. నిర్ణయాలు తీసుకొని అమలు చేయాల్సిన బాధ్యతతో పాటు జవాబుదారీతనాన్ని కూడా సైన్యం మీద పెట్టారని తెలిపారు. అయితే మోడీ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, ఫోర్సెస్ని చాలా గౌరవంగా చూసేవారు, ఏం చెప్పినా శ్రద్ధగా వినేవారని నరవణే పేర్కొన్నారు. 2019 డిసెంబర్ 31 నుంచి 2022 ఏప్రిల్ 30 వరకు భారత సైన్యాధిపతిగా పనిచేసిన నరవణే జనరల్గా తన ప్రయాణాన్ని 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పేరుతో పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని ప్రచురించేందుకు భారత ప్రభుత్వం అనుమతించలేదు. ఈ నేపథ్యంలో ఆయన పుస్తకంలోని అంశాలను ప్రస్తావిస్తూ కార్వాన్ మ్యాగజైన్ 40 పేజీల సుదీర్ఘ వ్యాసాన్ని ప్రచురించింది. సోమవారం లోక్సభలో రాహుల్ గాంధీ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ నేపథ్యంలో కార్వాన్ మ్యాగజైన్ కోట్ చేసిన నరవణే పుస్తకంలోని అంశాలు ఇవి. ఇప్పుడు ఏదైతే బీజేపీని అర్జెంటుగా దొంగగా చూపించాలని కోరుకుంటున్నటువంటి రాహుల్ గాంధీకి మన రాష్ట్రంలో ఈనాడు జ్యోతి కూడా తోడైనాయి. ఎందుకయ్యాయంటే వీళ్ళు సిబిఐ సిట్టు ద్వారా జగన్ రాజకీయ కెరీర్ని అంతం చేయాలనుకున్నారు, కుదరలేదు. ఆ సిట్టు సుప్రీంకోర్టు వేసిన సిట్టుతో కంట్రోల్ అయింది. ఆ సిట్టు ఏ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయలేదు, వైసీపీ మీద ఎవరి మీద కేసు పెట్టలేదు. దాంతో ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేయడం అన్నటువంటిది ప్రారంభించి అందులో భాగంగా రాసుకొచ్చింది. అయితే ఇక్కడ ఈ పదాలని వక్రీకరించడం ఎలాగ రాశారు అనేదే ఇక్కడ కీలకం. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి మీరు నిర్ణయం తీసుకోండి అంటే అది తప్పు అవుతుందా? సైన్యం నువ్వే నిర్ణయం తీసుకో అని చెప్తే అది తప్పు అవుతుందా? అలాగే రాజకీయ నిర్ణయం తీసుకోవడానికి రాజకీయ నిర్ణయం కూడా అవసరం లేదని చెప్పారు. అక్కడ రాజకీయ నిర్ణయం అటు డోక్లాం అనేటటువంటిది భూటాన్లో ఉన్న పార్ట్. అక్కడ భూటాన్ ప్రభుత్వంతో మాట్లాడారు, ఇటు చైనా ప్రభుత్వంతో మనం ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతా వచ్చాం. తద్వారా సైన్యానికి ఏం చేయాలో చేసేయండి, మీకే పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం అంటే అట్టగాదు ప్రతి నిమిషం ఇదిగో నువ్వు తుపాకీ ఇట్లా కాల్చు, తుపాకీ ఇటు పక్కన పేల్చు, పైనుంచి కాల్చు ఎట్ట చెప్తుంది సైన్యానికి ప్రభుత్వం. ఆయన రాసినటువంటి దాన్ని వక్రీకరించడమా, లేకపోతే ఆయన రాయడంలోనే ఆయన అవగాహన శక్తి అంతుందా? ఇది కూడా ఆలోచించాలి. అరే నీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాను, నువ్వు చెయ్యి అని చెప్పారు. ఇక దాని మీద వాళ్ళు సైకలాజికల్ గేమ్ నడిపితే ఆ గేమ్ కౌంటరు సోషల్ మీడియాలో బీజేపీ వాళ్ళు చూసుకుంటారు. అది సైన్యం చేసే పని కాదు కదా. దాన్ని ప్రభుత్వం ఆయన కోరుకున్నట్టుగా రెస్పాండ్ కాలేదు అంటే కనుక ఆయన ఏం కోరుకున్నాడో స్పష్టత రావాలి. ఈ లోపే రాసుకొచ్చారు. అంటే భారతదేశం మీద మళ్ళీ అంటే మోడీని దోషిగా చూపించబోతారు. చైనాని చూసి మోడీ భయపడతాడు, అమెరికాని చూసి మోడీ భయపడతాడు. కనీసం నోట్లో వేలేసుకునే పసిపిల్లడు కూడా నమ్మడు. దేశం పట్ల ద్వేషం లేదంటే కనుక మోడీ పట్ల ద్వేషంతో కళ్ళు మూసుకుపోయినటువంటి వాళ్ళు మాత్రమే దాన్ని అంగీకరిస్తారు.